దేవుడా ఈరోజు మంచి బకరా పేషెంట్ లేదా తిక్కల పేషెంట్ ఎవరో ఒకరిని పంపించి దేవుడా, అసలే ఇంటి కట్టాలి, చాలా కష్టాల్లో ఉన్నాను, ప్లీజ్. ఆహా, నా కోసం దేవుడు ఒక మంచి పేషెంట్ పంపిస్తున్నాడు. నమస్కారం డాక్టర్ గారు. అమ్మా రాండమ్మా రండి. ఏంటి సమస్య ఏంటి? మా కుక్క పిల్లకి కాలు దెబ్బ తగిలింది. ఇది మీ కుక్క పిల్ల? ఇవ్వండి చూస్తాను. చూడు. ఈ పప్పి ఏం పేరు పెట్టారు? డమ్మీ. డమ్మీ. మీ డమ్మీ కుక్క పిల్ల చాలా బాగుందమ్మా. ఇంతకీ సమస్య ఏంటి చెప్తా కొంచెం? కాలుకి బైక్ గుద్దించండు. వామ్మో, ఈ కాలేనా? ఈ కాలు కూడా తగిలిందమ్మా, నువ్వు చూడలేదంటుంది. రెండు ఇప్పుడైతే మనం ట్రీట్మెంట్ చేయాలి. ఫీజు చెప్తామమ్మా. కొంచెం తక్కువ తీసుకోండి డాక్టర్ గారు. ఫీజు చెప్పకుండా తక్కువ తీసుకుంటే ఎలాగమ్మా? తీసుకుంటాం, ట్రీట్మెంట్ చేస్తాము, దాన్ని బట్టి చెప్తాము. ముందు ఓపీ ఫీజు కావాలి, 500 ఓపీ అమ్మా. 500? ముందు ఓపీ ఫీజు కట్టండి. 500 ఓపీ కడతా, కానీ ముందు ఇవ్వండి అమ్మ. ఓపీ అంటేనే ఓపీ, అవుట్ పేషెంట్ కాదు. మీరు ఇన్పేషెంట్కి మారుతారు, ఇన్పేషెంట్ అవ్వాలి కదా. మీరు ఇక్కడ పడుకోమ్మా, జాగ్రత్త. కొంచెం తిరగండి. 500 చిల్లరలు అవుతుంది. ఓకే ఓకేనమ్మా, నీకు 500 తక్కువ ఓపీ. యాక్చువల్గా పొద్దున్నే వచ్చావు కాబట్టి నువ్వు, ఇప్పటికే చాలా మంది వచ్చారులే. బాబుకి సమస్య, ఇప్పుడు ట్రీట్మెంట్ చేద్దాం. అదే మీ కుక్క బాబు. కత్తెరా డాక్టర్ గారు? కత్తెర చిన్నదా పెద్దదా కాదమ్మా, పని చేస్తున్నా లేదా ముఖ్యం. అర్థమైందా? కాలు కత్తెర చాలా పదునుగా ఉంది, బాగా పనిచేస్తుంది. కాలు జాగ్రత్త. ఓ సారీ, ఇటు కాలు కదా, కొంచెం బాగా పట్టుకోమ్మా, అసిస్టెంట్ చేయాలి కదా. ఇక్కడ గాయమైంది బాబుకి, సరి చేస్తాను. ఆహా, ఇది అమెరికా నుంచి తెప్పించారనమాట, మన యుఎస్ఏ నుంచి వచ్చింది. ఇది అంటే కాస్ట్లీ గ్లాస్, ఇది మనకు బయట ఎక్కడ దొరకదు. ఓకేనా? మీకు కావాలంటే అడగండి, చెప్తాను. మందులు ఏమి వేయరా డాక్టర్ గారు మీరు? మందు వేసానమ్మా, కత్తెరకి పూసాను పొద్దున్నే నేను పూసి పెట్టుకుంటాను అనమాట మందు. అదైతే ఇది కాస్ట్లీ స్టిక్కర్ అనమాట, ఇది వేయగానే మనం 2 రోజుల్లో మానిపోయింది. ఓకేనా? సరే, ఇంకా ఛాంబర్కి రండి అమ్మ. మనం 1 గంటలు వదిలేయండి. మనం ఇప్పుడు 1 నిమిషం ఆగండి, బాబుకి ఇప్పుడు ఎలా ఉంచుస్తాను. ఇది ఎరకపోయినట్టుంది. డాక్టర్గా చేయడం ఎంత అదృష్టం అనుకుంటున్నారు, తలెప్పి కూడా అంతే ఉంటుంది. ఓకే, కొంచెం రండి అమ్మా. బాబుని గాలి పీల్చని చెప్పండి. గాలి పీల్చుకో. మీ భాషలో చెప్పండి. అంతే, మా భాషలో ఒకటే. అంతేనా? ఈట్ మీద కొంచెం కొట్టండి. గుండె అంతా బాగానే కొట్టుకుంటుంది, కొంచెం పొట్ట ఆకలి అవుతుంది. పొద్దున ఏం పెట్టలేదా? పెట్టే పాలు. సరే, రెస్ట్ తీసుకుంటాడు వాడు. రానమ్మ, మనం పేమెంట్ మాట్లాడుకుందాం. పొద్దున ఓపీ ఫీజు 500 ఇచ్చారు, ఇంతవరకు మీరు ఇంకేం కట్టలా. ఈ టేప్ ఉంది కదా, ఇప్పుడు ఈ టేప్ గురించి మనం ఆడుకున్నాం. అమ్మ వచ్చి కూర్చోండి, చెప్తాను క్లియర్గా మీకు. అసలే మీ మొహం చూస్తే చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు, మంచి వాళ్ళలాగా ఉన్నారు. ఇంత మంచివాళ్ళు మీరు? చాలా మంచివాళ్ళు. మంచివాళ్ళు ఇది, మాది కూడా మంచివాళ్ళ దగ్గరలే. అయితే ఇప్పుడు మనం దీని ఖరీదు చెప్పుకున్నాం. బాబా ఎంత అనుకుంటున్నారు చెప్పండి అమ్మా. ఆ బ్యాండేజ్ ఎంత అయింది? 20 రూపాయలు అయింది. ఎందుకు అరుస్తున్నారు డాక్టర్ గారి మీద? మీరు ఇంటే అరుస్తారు ఎక్కడ పేషెంట్లు వెళ్తే? మీరు ఇంతకుముందు అక్కడ చూపించుకున్నారు మీరు? కొంచెం నా బీపీ ఉందండి. అవునా? ఇలా మీకు కూడా చూడవచ్చు అయితే. ఓకే, చూడమ్మా, ఈ టేపు మీకు 20 రూపాయల టేప్ లాగా ఉంటుంది. వాస్తవానికి ఇది 20 రూపాయల టేప్, కానీ దీని లోపల మెడిసిన్ ఉంది, అది 20,000 రూపాయలు. ఓకేనా? మొత్తం 20 రూపాయలు 20,000, ఇంక 2 కలిపించారు అనుకోండి, నేను 2 కుట్లు వేసాను కదా లోపల, దానికి ఒక 5,000, మొత్తం 25,020 రూపాయలు ఇచ్చేస్తే బాగుంటుంది. ఇవ్వండి, తొందరగా లేట్ అయిపోతుంది. ఇవ్వండి అమ్మా. ఎన్ని డబ్బులా? సరేలే, 20 రూపాయలు తగ్గించుకోండి. చేసేది టేప్ కాస్ట్ అంతా చేసేది మీకోసం. ఇంకా టేప్ విలువ తీసుకోలేదు, మందుకి నా ఫీజు, ఈ 2 తీసుకుంటున్నా. ఇవ్వండి, ఇంకా డబ్బులు లెక్కేసిన చాలు, ఇవ్వండి అమ్మా.
చూశారులే కానీ ఇది మీ బాబుని తీసుకొని ముందు గెలండి, ఈ మధ్యలో ఉన్నాను. ఈ ఊరు వెళ్ళండి. రెండో కట్టుకు రావద్దండి. తర్వాత రావచ్చులే. తర్వాత డబ్బులు తెచ్చుకోండి ఈసారన్నా. 20 రూపాయలు తగ్గినాయి. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.